హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్ళబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తలు కొన్ని మీడియా ఛానల్స్‌లో, కొన్ని మీడియాకి సంబంధించిన పత్రికల్లో, లేదంటే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. తరచూ ఇలాంటి ఇన్సిడెంట్ పైన ఏదో ఒక లైవో, ఏదో ఒక వీడియో, ఏదో ఒక అప్డేటో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే జగన్‌కి సంబంధించి ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఇలాంటి వార్తలు కూడా ఎక్కువగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంబంధించిన ఛానల్స్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్‌కి కావచ్చు, ఒక బూస్ట్‌నిచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి కూడా అలాంటి థంబ్‌నెయిల్ పెడితేనో, అలాంటి వీడియో పెడితేనే మంచి ఎనర్జీగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత శాంటిటీ, అంత విజిబిలిటీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్‌కి సంబంధించి నిజంగానే జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్‌కి సంబంధించి అలాంటి వాస్తవాలు ఉంటాయా? అలాంటి అవకాశాలు ఉంటాయా? అనేది ఇప్పుడు మళ్ళీ చర్చకొస్తుంది. ఎందుకు చర్చకొస్తుందంటే, ఇటీవల అదానీ కేసుకు సంబంధించి మనం చూస్తూ వచ్చాము. సెకీతో ఒప్పందం జరిగింది గతంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి. దానికి జగన్మోహన్ రెడ్డి కొంత లంచం తీసుకున్నారు. లంచం తీసుకున్నటువంటి నేపథ్యంలో అమెరికాలో ఒక అదానీ మీద ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి వాళ్ళు విచారణ చేస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్టు కూడా, ఆయన పేరుందంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని మీడియాకి సంబంధించిన పత్రికలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించి డిబేట్లు పెట్టడము, వీడియోలు పెట్టడము, సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం కూడా మనందరం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి, ఇదే ఇష్యూకి సంబంధించి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం సంబంధించినటువంటి సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా కూడా ఈ అంశానికి సంబంధించి శాంటిటీ లేదంటే, దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు లేవు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి చేయాలన్నా దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా కూడా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. దానికి సంబంధించి ఇప్పటి వరకు మాకైతే ఎలాంటి ఆధారాలు అందలేదు. అమెరికా లాంటి ఒక ప్రతిష్టాత్మక చెందినటువంటి ఒక దేశంలో ఇలాంటి కేసు అదాని మీద వచ్చింది కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయి వ్యవహారాలు చూసిన తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుకి ఎంత సంబంధం లేదనేది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంటే దీంట్లో ఎలాంటి నిజం లేదనేది అర్థం. మరి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో చేసినటువంటి ఈ ఆరోపణలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డికి అదవుతుంది, ఇదవుతుందని చెప్పేసి మాట్లాడినటువంటి మన్ని అబద్ధమా? లేదంటే నిజంగానే కావాలని చెప్పేసి రాజకీయం కోసం, రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ఇలా చేశారా అనేది కూడా వాళ్ళే ఆలోచించాలి, వాళ్ళే మాట్లాడాలి. ఇక మరోవైపు షర్మిల గారికి సంబంధించిన అంశాన్ని కూడా ఎక్కువగా తలనెత్తుతూ వచ్చారు. ఆ టైంలో ఆస్తుల వివాదానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. షర్మిల కోర్టుకు వెళ్ళింది. అక్కడ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆమె బెయిల్ పిటిషన్ వేసింది. దానికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. ఇలా వివిధ రకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి అప్పుడు కూడా ఆయన బెయిల్ రద్దయిపోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు, భారతీయ గారికి వైసీపీకి సంబంధించి పగ్గాలు ఇవ్వబోతున్నారు, ఇలా విపరీతంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అది కూడా ఒక పరంగా అంటే కొంత టైం పీరియడ్ వరకు వ్యూవర్షిప్ కోసమో, లేదంటే మాట్లాడటం కోసమో, లేదంటే ఆ మీడియాకి సంబంధించి, ఆ ఛానళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మాత్రమే జరుగుతూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో అరెస్ట్ చేసిన తర్వాత అలాంటి పరిణామాలు ఏం జరిగాయో కూడా మనందరం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి, వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. రాజకీయాల్లో అరెస్టులు కొత్త కాదు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నేతలకు సంబంధించి అరెస్టులని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జైలుకి వెళ్తే మాకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి వస్తుంది, ఏదో ఒక అధికారం వస్తుంది, లేదంటే మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవుతామని చెప్పేసి కూడా ఒక ఎగ్జాంపుల్స్ని సింబాలిక్గా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తాజాగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు అలాంటి నిర్ణయం తీసుకుంటారా? అంత సీనియర్గా ఉండి, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా అనుభవించి, ఆయన ప్రతి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన రాజకీయంగా ఉద్దండుగైనటువంటి పేరు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పార్టీలు అనుకుంటున్నాయా? ఆ మీడియాకి సంబంధించిన ఛానల్స్ అనుకుంటున్నాయా? ఆ మీడియాకి సంబంధించిన వ్యక్తులు అనుకుంటున్నారా? లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఛానల్స్ అనుకుంటున్నాయా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ఇష్యూస్ పైన, అంటే అప్పట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అభియోగం చేసి, లేదంటే ఆయన అక్రమాలు చేశారనో ఏదో కేసులు పెట్టారు. కొన్ని ఆ కేసులకు సంబంధించిన ఇష్యూస్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఆ ఇష్యూస్ సంబంధించి ఆయన కోర్టుకు హాజరవడమో, లేదంటే కొన్ని పరిమితుల మేర ఆయన చేయాల్సిన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించిన పెద్ద లెవెల్లో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి మాట్లాడలేదు.
ఎవరు కూడా ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా పరంగా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారంటూ కూడా విస్తృతంగా ప్రచారాలు జరగడం, విస్తృతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసినటువంటి అంశం ఉంటే అది జగన్మోహన్ రెడ్డికే మళ్ళీ అడ్వాంటేజ్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన పార్టీని బలోపేతం చేస్తూ, ఆయన ముఖ్యమంత్రి చేస్తూ, మీరే ఆయనకి ఒక రాజమార్గం వేసి పంపించినట్టు ఉంటుంది జైలుకి. ఎందుకంటే గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి టైం పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి వంటి చేసిన తప్పుల్లో ఏదైనా ప్రధానంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామం అంతా కూడా మనం చూస్తూ వచ్చాము. రాజకీయ పరిణామాలు అంటే ఆయన చేసినటువంటి ఆ మిస్టేక్ వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు, అంటే రాజకీయం గురించి బేసిక్స్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మరి ఇంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఇంత అనుభవం కలిగి ఇంత రాజకీయ ఉద్దండుగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తారా? దట్టు శాంటిటీ లేనటువంటి కేసులకు సంబంధించి, లేదంటే ఆయనకి సంబంధించినటువంటి అక్రమాలు చేశారనో ఏదో, వాస్తవంగా రాజకీయాలకు సంబంధించి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఆరోపణలు ఇస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది సహజంగా జరిగేది. గతంలో కూడా వైసీపీ నేతలు అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే అలాంటి వాస్తవాలను పక్కన పెట్టేసి ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించిన ప్రచారాల మీద ఎక్కువగా దృష్టి పెడితే మాత్రము పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కూటమికి సంబంధించిన పార్టీకి ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తూ వచ్చారు, నేను కక్షలు తీర్చుకునే వ్యక్తిని కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలకు మాత్రమే పాల్పడుతూ, తప్పు జరిగితే లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు మాత్రమే తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ వచ్చారు. మరి ఇప్పుడు అలాంటి నిర్ణయం కాకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, మేము చేస్తామని చెప్పేసి ఆయన కానీ అలాంటి నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు కక్ష రాజకీయాల కోసమే వీళ్ళు పార్టీల్లోకి వస్తున్నారు, కక్ష రాజకీయాల కోసమే వీళ్ళు అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. దానివల్ల పార్టీలకు నష్టము, అధినేతలకు నష్టము, ప్రజలకు నష్టము. ప్రజలు కూడా ఒక డిసైడ్ అయిపోతారు, ఓకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, ఆయన అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు వైసీపీ వాళ్ళందరినీ అరెస్టులు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపిస్తారు. ఇలాంటి ఒక లేని విషయాన్ని ప్రజల్లో మీరే పెట్టినట్టు అవుతుంది, ప్రజల్లో మీరే ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అలాంటి పరిమితులే ఉంటే, అలాంటి అవకాశాలే ఉంటే ఆయనకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన మళ్ళీ జైల్లో పెడితే ఆయనకి విపరీతంగా మైలేజ్ వస్తుంది. ఇప్పుడు ఓడిపోయినా కూడా ఆయన బయటికి వెళ్తే ఎలాంటి క్రేజ్ వస్తుందో, ఎలాంటి మైలేజ్ వస్తుందో మనందరం చూస్తూ వచ్చాము. అలాంటిది ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ప్రచారానికి, దానికి సంబంధించిన వాస్తవాలు అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అవాస్తవం అనేది పక్కన పెడితే, ఈ ప్రచారాల వల్లే పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వైసీపీని యాక్టివ్ చేసిన వాళ్ళు మీరే అవుతారు కాబట్టి దానివల్ల మీకే నష్టం జరుగుతుంది. సో దయచేసి ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించిన అంశాల మీద కొంత తగ్గించి, అలాగే వాస్తవానికి అలాంటి కేసులకు సంబంధించి ఏమంటే చర్యలు తీసుకుంటే లీగల్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వైసీపీ నేతలకు సంబంధించి వారిని అరెస్ట్ చేశారు, కొంతమంది జైల్లో ఉన్నారు, మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కొంతమందిని మీద అరెస్టులు చేసి పెడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అలాంటి నిజంగా శానిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే లీగల్గా వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు. కానీ ఇలా మీడియాలో ప్రతిసారి ప్రతి గంటకు ప్రతి నిమిషానికి ఈ కేసులో జగన్ బెయిల్ రద్దు, మళ్ళీ జైలుకి, లేదంటే ఈ ఇష్యూలో జగన్ని అరెస్ట్ చేస్తున్నారు, గంటలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు, ఇలాంటి వాస్తవాలు ఇలాంటి అవాస్తవాలు చెప్పడం వల్ల ప్రజల్లో ఒక చులకన భావం వస్తుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి తప్పులు పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారాలకు సంబంధించి ధీటుగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వైసీపీకి ఉంటుంది. వైసీపీ కూడా గట్టిగా మాట్లాడకపోతే, అంటే చేసిన పనిని చెప్పుకోకపోతే, ఇలాంటి విషయాల మీద నిజాన్ని నిజంగా చెప్పకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం మాత్రం ప్రస్తుతానికైతే అవాస్తవం. ప్రభుత్వాలు ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే అలాంటి జరగచ్చేమో, కానీ ఇప్పటికైతే అలాంటి ఇష్యూస్ ఏమీ లేదు. అదానీ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు మాత్రం అవాస్తవం.